రక్ష ఎపిసోడ్ 7. దక్ష్ కూడా కోనేరు దగ్గరికి వచ్చిన తర్వాత దక్ష అసలు తను ఈ ఊరు ఎందుకు వచ్చిందో దేవిక గారికి అలానే దక్షకి చెప్పడం మొదలుపెట్టే ముందు అన్నట్టు దక్ష్ గారు మీకు చెప్పలేదు కదూ, దేవిక మేడం నాకు పిన్ని అవుతారు, మా అమ్మకి చెల్లి. ఏంటి, నిజంగానా? కానీ అసలు ఎలాంటి రిలేషన్ లేనట్టు ఓన్లీ మేడం అండ్ స్టూడెంట్లో ఉంటున్నారు మీరు. అంటే స్టూడెంట్స్ ఎవరికి ఈ విషయం తెలీదు, అందుకే అలా ఉంటున్నాము. పిన్ని వైజాగ్ బ్రాంచ్లో వర్క్ చేసేవారు, రీసెంట్గానే హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చారు, అందుకే ఇంకా ఎవరికీ తెలీదు మా గురించి. ఓ అవునా, సరే సరే అయితే అసలు నేను ఈ ఊరు రావడానికి కారణం నా అక్క శ్రీదివ్య. ఏంటి దక్ష నువ్వనేది? దివ్యకి ఈ ఊరికి సంబంధం ఏంటి అని దేవిక మేడం అంటే, పూర్తిగా చెప్పనివ్వు పిన్ని అని గతంలోకి వెళ్ళిపోదాం పదండి. 24 ఏళ్ల క్రితం హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ బయట ఒకతను అటు ఇటు తిరుగుతుంటే, ఎందుకు నాన్న అలా తిరుగుతున్నావు, టెన్షన్ పడుతున్నావా? అవును శ్రీతల్లి, అమ్మకి తమ్ముడికి ఎలా ఉందో అని భయంగా ఉంది. నాన్న మీకెన్నిసార్లు చెప్పాను నాకు తమ్ముడు కాదు చెల్లి వస్తుంది అని. అలానే మీరేమీ టెన్షన్ పడకండి, చెల్లి నాకు ప్రామిస్ చేసింది అమ్మని ఇబ్బంది పెట్టకుండా బయటకు వచ్చేస్తాను అని. అలా శ్రీ పాప వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్తూ ఉండగానే లోపల చిన్నపిల్లల ఏడుపు వినిపించడంతో ఇద్దరు డోర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ బయటకు వచ్చి, మీకు ఆడపిల్ల పుట్టిందండి, అబ్బా భలే పిల్ల అండి బాబు, మీ వైఫ్కి ఆపరేషన్ చేసే అంతవరకు తీసుకెళ్ళి లాస్ట్ మూమెంట్లో నార్మల్ డెలివరీ అయ్యేలా చేసింది, మొత్తానికి కంత్రి పిల్లలా ఉంది. నాన్న చెప్పానా నాకు చెల్లె వస్తుంది అని? అవును శ్రీతల్లి, నీ మాటే నిజమయ్యి మన ఇంటికి ఇంకొక మహాలక్ష్మి వచ్చింది అని అంటారు ఆ పాప తండ్రి ధనుంజయ్. నాన్న చెల్లిని చూద్దాం పదా అని శ్రీ అంటే, అప్పుడే కాదు శ్రీతల్లి, చెల్లికి ఒంటి నిండా రక్తం ఉంటుంది కదా, అందుకే స్నానం చేయించి అప్పుడు మనకిస్తారు, అప్పటి వరకు మనం వేచి ఉండాలి సరేనా? చెల్లికి రక్తం ఎందుకు ఉంటుంది, చెల్లికి దెబ్బ తగిలిందా అని అమాయకంగా శ్రీ అడిగితే, దెబ్బలు తగలలేదు కానీ అమ్మ బొజ్జలో రక్తం ఉంటుంది కదా, అదే చెల్లికి అంటుకుని ఉంటుంది అంతే. అవునా, సరే మనం చెల్లికి స్నానం అయ్యే వరకు వెయిట్ చేద్దాంలే అని శ్రీ అంటే, నా బంగారు తల్లి చెప్పిన మాట చక్కగా ఉంటుంది అని 4 ఏళ్ల శ్రీదివ్యని ఎత్తుకొని మురిసిపోతారు ధనుంజయ్. మరి కాసేపటికి హెడ్ నర్స్ పాపని క్లీన్ చేసి ఒక మెత్తటి క్లాత్లో చుట్టి బయటికి తెచ్చి ధనుంజయ్కి ఇస్తుంది. పాపని చూసిన ధనుంజయ్ మొదటగా శ్రీ పుట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు పుట్టిన పాప కూడా సేమ్ అలానే ఉండడంతో మొదట ఆశ్చర్యపడినా మళ్ళీ నార్మల్ అయ్యి పాపాయిని ముద్దు చేస్తారు. చెల్లెల్ని చూడడం కోసం శ్రీ ఆత్రంగా వాళ్ళ నాన్న ప్యాంటు పట్టుకొని లాగుతూ ఉంటే, చెల్లి కోసం అక్క ఆత్రం చూసి చిరునవ్వుతో ఆ చిన్న పాపాయిని శ్రీ బుజ్జి బుజ్జి చేతులకి అందిస్తారు ధనుంజయ్. తన చెల్లిని చూసుకుని, నాన్న చెల్లి ముద్దుగా ఉంది కదా అని తన చెల్లి చిట్టి చిట్టి చేతుల్ని పట్టుకొని వాటికి చిన్న ముద్దు పెడుతుంది శ్రీ. నర్స్ బయటికి వచ్చి ధనుంజయ్ భార్య అయినటువంటి అర్చన పిలుస్తుంది అని చెప్పడంతో ఇద్దరు కూతుర్లతో లోపలికి వెళ్ళి చిన్న కూతుర్ని తల్లికి చూపిస్తారు ధనుంజయ్. ఏమండి, శ్రీ పుట్టినప్పుడు ఎలా ఉందో చిన్నది కూడా అలానే ఉంది కదా అని ఆశ్చర్యంగా భర్తకి చెప్తుంది అర్చన. నాకు కూడా అలానే అనిపించింది అచ్చు. అప్పుడే అక్కడికి వస్తారు ధనుంజయ్ అమ్మగారు కాంతమ్మ గారు, నాన్నగారు పరందామయ్య గారు, అలానే దేవిక మరియు తన భర్త నిరంజన్, ఇంకా దేవిక కొడుకు గౌతమ్. ఏరా ధను ఎవరు పుట్టారు అని అడుగుతారు కాంతమ్మ. కూతురు పుట్టిందమ్మా. ఇంకొక మహాలక్ష్మి పుట్టిందా బావగారు అని దేవిక ఆనందంగా అంటే, మళ్ళీ ఆడపిల్లేనా, ఈసారైనా వారసుడు పుడతాడు అనుకున్నాను, ఈ మహాతల్లి ఆ అదృష్టం మనకివ్వలేదుగా. అత్తయ్య గారు, బిడ్డ యొక్క లింగం అనేది ఆడవారి మీద ఆధారపడి ఉండదు, మగవారి స్పెర్మ్ మీద ఆధారపడి ఉంటుంది, మీకు తెలియకుండా మా అక్కని దూషించకండి అని కోపంగా అంది దేవిక. దేవిక అప్పుడు డాక్టర్గా ఉండడంతో కాంతమ్మ గట్టిగా మాట్లాడలేక, అంటే నా కొడుకుదే తప్పు అంటున్నావా నువ్వు? బావగారిది తప్పు అని నేను ఎక్కడా చెప్పలేదండి, ఆడపిల్ల పుడితే తప్పు అవుతుందా? ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నారు మీరు? ఆడపిల్ల అంటే అంత చులకనైపోయిందా?
మీరు పుట్టినప్పుడు మీ అమ్మగారు నాన్నగారు కూడా ఇలానే అనుకుని ఉంటే, ఒక ఆడవారయ్యుండి మీరు మీ కోడలు అలానే మనవరాలు గురించి ఇలా మాట్లాడడం ఏం బాలేదు. ముందు మీ ఆలోచన విధానం మార్చుకోండి, లేకపోతే చాలా కష్టం అని లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా ఇస్తారు దేవిక కాంతం బామ్మకి. కాంతం కాంతం అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. ఆడపిల్ల పుడితే ఏమైంది నీకిప్పుడు? మన ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చింది అని అనుకోవాలి కానీ అని చెప్తారు పరందామయ్య గారు. అప్పుడే ధనుంజయ్ ఫోన్ మోగుతుంది. ఆయనకి ప్రమోషన్ వచ్చింది అని అవతలి వారు చెప్పడంతో సంతోషంగా ఫోన్ పెట్టేసి ఆ విషయాన్ని అందరితో చెప్తారు. చూసావా కాంతం, మళ్ళీ ఆడపిల్లేనా అన్నావు. ఆ ఆడపిల్ల పుట్టిన వేళ విశేషం మన అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది. అంతా మనవరాలి అదృష్టం అని పరందామయ్య గారు అంటే కొంచెం కరుగుతారు కాంతం బామ్మ. అప్పుడు అందరూ వెళ్ళి అర్చనని ఎలా ఉంది, తేలికగా ఉందా లేదా అని ప్రశ్నలు అడిగి ఆ బుజ్జి దాన్ని ముద్దు చేస్తూ మురిసిపోతారు. పాపాయి బుజ్జి మోము చూసి కాంతమ్మ గారి పంతం వెన్నలా కరిగిపోతుంటే మెడలో చైన్ తీసి బుజ్జిదాని మెడలో వేస్తారు. ఆవిడ అలా చేయడం చూసి అందరూ నవ్వుకుంటే, మా అమ్మ కోపం వెన్నలాంటిది, ఇట్టే కరిగిపోతుంది అని ధనుంజయ్ వాళ్ళ అమ్మని సరదాగా ఆట పట్టిస్తాడు. ఇంకా ఆగండి, ఎన్నన్నా ఇది నా మనవరాలు కాకుండా పోతుందా ఏంటి? చూడండి ఎంత ముద్దుగా చూస్తుందో అన్న సమయానికి బుజ్జిది దాని బుజ్జి చేత్తో కాంతమ్మ చెంపని లాగి ఒక్కటి కొడుతుంది. అది చూసి అందరూ పెళ్ళున నవ్వుతారు. ఇది పుట్టగానే ఇలా ఉంటే పెద్దయ్యాక కంతిరి దానిలా తయారవుతున్నది ఇది పుట్టగానే ఇలా ఉంటే పెద్దయ్యాక కంత్రి దానిలా తయారవుతుందిరా ధను అంటారు కాంతమ్మ. ఏం కాదులే అమ్మా, నా బంగారు తల్లి అని ధనుగారు పాపని ఎత్తుకుంటే, మరి నేను అని వాళ్ళ నాన్నని ఎత్తుకోమని చేతులు చాస్తుంది శ్రీ. నువ్వు నా పెద్ద బంగారానివి అని శ్రీని కూడా ఎత్తుకుంటారు ధనుంజయ్. వాళ్ళ ముగ్గురిని అలా చూసి అర్చన, దేవిక, నిరంజన్ ఇంకా పరందామయ్య సంతోషపడితే, నా కొడుక్కి వాడి కూతుర్లకి ఎవరి దిష్టి తగలకూడదు అని మెటికలు విరుస్తారు కాంతమ్మ గారు. 21వ రోజున ఆ బుజ్జిదానికి బారసాల అలానే నామకరణం బాగా గ్రాండ్గానే చేస్తారు ధనుంజయ్. పాపకి శ్రీదక్ష అని పేరు పెట్టి ఉయ్యాల్లో వేస్తారు. ధనుంజయ్ అలానే అర్చన గారి మంచితనం వల్ల బంధువులు అలానే ధనుంజయ్ గారి మిత్రులు అందరూ కూడా దక్షని బంగారం ఇంకా వెండితో నింపేస్తే మనవరాలికి ఎక్కడ దిష్టి తగిలేస్తుందో అని భయపడి బుజ్జిదాని 2 కాళ్ళకి కాటుకతో దిష్టి చుక్కలు పెడుతుంది కాంతమ్మ. అందరూ దక్షని ఎత్తుకుని ఆడించి ఉక్కిరి బిక్కిరి చేసి దాన్ని ఏడిపించి చివరికి వాళ్ళ అమ్మ ఒడిలో పెడతారు. అయినా కూడా దక్ష ఏడుపు ఆపకపోవడంతో ఆకలి వేస్తుందేమో అనుకుని అర్చన పాలు పట్టించడానికి చూసినా దక్ష మాత్రం పాలు తాగదు. అప్పుడు అక్కడికి వచ్చి దక్షని ఎత్తుకుంటుంది శ్రీ. శ్రీ ఎత్తుకున్న వెంటనే ఏడుపు ఆపేసి అక్కని చూసి బోసి నవ్వులు నవ్వుతుంది దక్ష. అది చూసిన అక్కడి పరివారం అంతా ఆ అక్క చెల్లెలని చూసి సంతోషపడకుండా ఉండలేకపోతారు. 2 ఆడపిల్లలతో 5 నెలలు ఇట్టే గడిచిపోతే 5వ నెలలో దక్షకి అన్నప్రాసన చెయ్యాలి అని హైదరాబాదులోని బాలాజీ టెంపుల్లో దక్షకి అన్నప్రాసన ఏర్పాటు చేస్తారు. శ్రీకి, దక్షకి ఇద్దరికి ఆకుపచ్చ పట్టులంగా వంకాయ రంగు జాకెట్ కుట్టించి వాటిని కూతుర్లకి వేసి మురిసిపోతారు అర్చన. గుడికి వెళ్ళి అన్నప్రాసనకి పూజ అంతా మొదలుపెట్టి ముందుగానే ఇంట్లో చేసిన పరమాన్నం దక్షకి చాలా కొంచెంగా తినిపించి అప్పటికి దక్ష పాకడంతో ముందుగా ఏది పట్టుకుంటుందో అని అక్కడ పరమాన్నం, భగవద్గీత, పెన్ను, డబ్బులు, బంగారం వరుసగా అన్నీ పెట్టి వాటి ముందు దక్షని పడుకోబెట్టి అందరూ చప్పట్లు కొట్టి దక్షని ఎంకరేజ్ చేస్తుంటే దక్ష మాత్రం పక్కన ఒక చిన్న బాబు మెడికల్ కిట్తో ఆడుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి స్టెథోస్కోప్ పట్టుకుంటుంది. అందరూ దక్షని ఆశ్చర్యంగా చూస్తే ధనుంజయ్ నవ్వుకుని, నా దక్ష తల్లికి డాక్టర్ అవ్వాలనుందా అని అడిగితే బోసి నవ్వులతో సమాధానం చెప్తుంది దక్ష. చెల్లి ఏమో డాక్టర్ అవ్వుద్ది, మరి నేనేమవ్వాలి నాన్న అని క్యూట్గా వాళ్ళ నాన్నని అడుగుతుంది శ్రీపాప. పెద్దయ్యాక నీకేది నచ్చితే అది అవ్వు తల్లి అని ధనుంజయ్ అంటే, సరే నాన్న అని అర్చన దగ్గరికి వెళ్ళి, అమ్మా చెల్లికి ఆకలి వేస్తుంది పాలు పట్టు అని చెప్తుంది శ్రీ. నీకెలా తెలిసింది బంగారం అని అర్చన ఆశ్చర్యంగా అడిగితే, చెల్లి ఆకలి వేసినప్పుడు చేతులు బొజ్జు మీద పెట్టుకొని సైలెంట్గా ఉండిపోతుంది అని చెప్పింది శ్రీ. చెల్లి గురించి మేము కూడా గమనించిన విషయాలు నువ్వు గమనించావా బంగారు తల్లి అని శ్రీని ముద్దు పెట్టుకొని దక్షకి పాలు పడతారు అర్చన. బొజ్జ నిండా పాలు తాగి కొంచెం సేపటికి నిద్రపోతుంది బుజ్జి దక్ష.
అలా దక్ష అల్లరితో శ్రీ అమాయకత్వంతో కొన్ని సంవత్సరాలు గడిచి ఇద్దరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. శ్రీ 10th క్లాస్ అయితే దక్ష 6th క్లాస్. దక్షు, స్కూల్ బస్ వచ్చేస్తుంది, త్వరగా రెడీ అవ్వరా అని శ్రీ దక్షని నిద్ర లేపుతుంటే, ఈరోజు సండే కదా అక్క, ఈరోజు ఎందుకు స్కూల్ బస్ వస్తుంది అని నిద్రమత్తులో అంటుంది దక్ష. దక్షు, ఈరోజు కాదు సండే, రేపు, ఈరోజు సాటర్డే, నువ్వు ముందు లేగు, ఇలా అయితే ఎలా, నువ్వు డాక్టర్ అయ్యేది అని శ్రీ అనేసరికి దుబ్బున లేచి కూర్చుంటుంది దక్ష. నేను డాక్టర్ అవ్వాలంటే మంచిగా చదువుకొని మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలి, కానీ ఈరోజు ఓపిక లేదక్క, రేపు చదువుతాలే అని మళ్ళీ మంచం మీద పడుతుంది. అబ్బా దక్షు లేవరా, స్కూల్కి టైం అయిపోతుంది అని శ్రీ దక్షని బ్రతిమాలుతుంటే, దాన్ని అలా కాదే లేపడం అని దక్ష చేతులు రెండు పట్టుకొని పైకి లేపి తీసుకొని వెళ్ళి బాత్రూంలో తోస్తారు కాంతమ్మ. అబ్బా నానమ్మ ఎందుకు అబ్బా నానమ్మ ఎందుకు దాన్ని రెచ్చగొడుతూ ఉంటావు, ఇప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని శ్రీ అనేలోపు, వస్తే ముసలి నిన్ను, అయిపోయావే ఈరోజు నా చేతిలో, డోర్ ఓపెన్ చేస్తావా లేదా, తీయనే, ముందు స్నానం చేసిరా, స్కూల్కి టైం అవుతుంది అని బయట నుంచి చెప్తారు కాంతమ్మ. ఇలా కాదే నీకు, నేను బయటకు వచ్చాక చెప్తాను ఈ సంగతి. బుద్ధిగా స్నానం చేసి వచ్చి కాంతమ్మని గుర్రుగా చూస్తుంది. అందరూ అక్కడే ఉండడంతో కాంతమ్మని ఏమనలేక సైలెంట్ అయ్యి వాళ్ళ నాన్న చేత టిఫిన్ తినిపించుకొని, అమ్మ దగ్గర ముద్దులు పెట్టించుకొని, తాత దగ్గర పాకెట్ మనీ కొట్టేసి కాంతమ్మ గారికి 2 మొట్టికాయలు వేసి బస్సు రావడంతో ఫాస్ట్గా బయటికి పరిగెత్తి బస్సు ఎక్కేస్తుంది. కాంతమ్మ గారు, రే ధను, నీ కూతురు చూడరా నన్ను ఎలా కొడుతుందో అని కొడుక్కి కంప్లైంట్ చేస్తారు. అత్తయ్య, మీరు అది అందరి ముందు బద్ధ శత్రువులా ఉంటారు, ఎవరూ లేనప్పుడు మంచిగా మారిపోతారు, మీ గురించి మాకు తెలీదా అని అర్చన అంటే, మరే బాగా చెప్పావు అర్చన, చూడమ్మా మీ ఇద్దరి మధ్యలోకి వస్తే మేం బలి పకరాలం అవుతాం, అందుకని మమ్మల్ని ప్రశాంతంగా ఇలా ఉండనివ్వండి. చా పోండర్రా, కొట్టినా తిట్టినా అదే మంచిది, మీరు అసలు నా గురించి పట్టించుకోవడం లేదు అని మెల్లగా అక్కడ ఉన్న లడ్డు పట్టుకొని ఆవిడ రూమ్కి వెళ్తుంటే, అత్తయ్య ఆ లడ్డు అక్కడ పెట్టేయండి, అసలే మీకు షుగర్ ఉంది అని అర్చన అంటే, దొరికిపోయాను అని మనసులో అనుకొని, హహా లడ్డు నాకు కాదే అర్చన, మీ మావయ్య గారికి, మావయ్య టీవీ చూస్తుంటే మీరేంటి రూమ్లోకి వెళ్తున్నారు మరి, అబ్బా సరేలేవే, ఇదిగో బోడి లడ్డు అని ఆ లడ్డు అక్కడ పెట్టేసి ఆవిడ రూమ్కి వెళ్ళిపోతారు కాంతమ్మ. స్కూల్ బస్ ఎక్కిన దక్షని తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నైనా, సహస్ర వాళ్ళ పక్కకి వచ్చి కూర్చోమంటే, నో మా అక్క ఇప్పుడు అప్పుడు ఒక్కదే ఉంటుంది, కావాలంటే మీరే ఇక్కడికి రండి అని పక్కన ఖాళీగా ఉన్న 2 సీట్లు చూపిస్తుంది. నైనా, సహస్రకి కూడా శ్రీ అంటే ఇష్టం ఉండడంతో అలానే వాళ్ళ పక్కన కూర్చొని నలుగురు కబుర్లు చెప్పుకుంటూ స్కూల్కి వెళ్తారు. మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు